వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఎన్ఎంఎంఎస్లో మనకి రెగ్యులర్గా వస్తున్నటువంటి ఇంకొక పార్ట్ మిస్సింగ్ క్యారెక్టర్. దీంట్లో మనకి కొన్ని నెంబర్స్ ఇస్తారు. వాటిని చూసుకుంటూ మనం ఎక్కడైతే నెంబర్ క్వశ్చన్ మార్క్ ఉంటుందో అది మిగతా వాటిల్లో ఇచ్చినట్టు విధంగా చూసుకొని జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూసుకోండి. దాదాపుగా ఇక్కడ 42 హైయెస్ట్, నెక్స్ట్ పిక్చర్లో 18 ఉంది, ఆ నెక్స్ట్ పిక్చర్లో క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ 42 ఎలా వస్తుంది అనే దానికి సింపుల్గా మనం చేయదగింది ఏంటి అని అంటే, ఇక్కడ కనుక మిగిలిన 3 నెంబర్స్ని కనుక చూస్తే 7, 2, 3, ఈ 3 నెంబర్స్ నుంచి 42 ఎలా వస్తుంది అని అంటే సింపుల్. 7ని 2తో మల్టిప్లై చేయండి, 14 వస్తుంది. మళ్ళీ దాన్ని 3తో మల్టిప్లై చేయండి. సో 14 3s 42, అంటే 7ని 2 తోటి 3 తోటి, అంటే ఆల్ 3 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే మనకి 14 వస్తుంది. అలాగే సెకండ్ దాంట్లో కూడా చూసినట్లయితే 9 times 1 times 2, 9 1 9 2 18 వస్తుంది. అలాగే లాస్ట్ దాంట్లో కూడా 5 into -2 into -3, 5ని -2 తోటి -3తో కనుక మల్టిప్లై చేసినట్లయితే 5 2s 10, 10 3s 30, అండ్ మైనస్ టైమ్స్ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ అనేది మనకి 30 వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి థర్డ్ వన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్లో సింపుల్గా మనకి ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, అక్కడక్కడ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి. ఇచ్చిన నెంబర్స్ నుంచి మిస్ అయిన క్యారెక్టర్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ రో పెద్ద నెంబర్ ఇచ్చారు, అంటే దాదాపుగా ఇది కూడా మల్టిప్లికేషన్ అయి ఉంటుంది. ఇంకొకటి కనుక మనం గమనిస్తే ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్స్లో ఆన్సర్లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో దీన్ని ఎలా తీసుకోవచ్చో చూడండి ఒకసారి. మిడిల్ నెంబర్ని 100 టైమ్స్ చేస్తున్నాను, బికాస్ ఇక్కడ మనకి 345 వచ్చింది కాబట్టి మిడిల్ నెంబర్ని 3ని 100 టైమ్స్ చేస్తున్నాను. మిగిలినటువంటి ఈ 2 నెంబర్స్ ఫస్ట్ రో థర్డ్ రోని మల్టిప్లై చేద్దాం. 3 times 100ని ప్లస్ 5 into 9 times, 5 times 9, so 300, 5 9s 45, so total 345. అలాగే సెకండ్ రో చూడండి, 6 10, అలాగే మిడిల్ నెంబర్ వచ్చేసి 4, సో 4 times 100 ప్లస్ 6 times 10, so 400 plus 60, 460 is the answer. అండ్ నెక్స్ట్ థర్డ్ రో చూసినట్లయితే అలానే 7ని 11ని మల్టిప్లై చేయొచ్చు. మిడిల్లో ఉన్నటువంటి 5ని 100 టైమ్స్ చేయండి. 500, 5 times 100 500, ప్లస్ 7 times 11 77, సో 500 ప్లస్ 77 577 అవుతుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వద్దాం. ఒక బాక్స్ ఇచ్చారు, బాక్స్ లోపల గ్రేటర్ నెంబర్ ఉంది, ఇక్కడ 58 ఉంది. ఇక్కడ మనం ఆ నెంబర్ ఏంటి అనేది కనుక్కోవాలి. దీనికి కూడా బయట దీని చుట్టూ ఉన్నటువంటి 4 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 9 కావచ్చు, 8 కావచ్చు, 10 కావచ్చు, 4 కావచ్చు, వీటి నుంచే మనకి 58 అనేది రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా మనం ఆపరేట్ చేసేది ఏంటి అని అంటే ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, మ్యాక్సిమం వీటి నుంచే వస్తుంది. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకి 58 ఉంది, సో నేను 9ని 10ని మల్టిప్లై చేస్తున్నాను, ఆపోజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాను. 9 into 10 90 వస్తుంది. అలాగే 4 into 8 32 వస్తుంది. సో 90ని 32ని సబ్ట్రాక్ట్ చేస్తే 58 వస్తుంది. సో మిడిల్ నెంబర్ రావడానికి మనం ఏం చేస్తున్నామంటే ఆపోజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సిమిలర్గానే ఇక్కడ 15ని 10ని మల్టిప్లై చేయండి. 15 times 10 150 వస్తుంది. అలాగే 9ని 8ని మల్టిప్లై చేయండి. 9 8s 72, సబ్ట్రాక్ట్ చేయండి, 78 వస్తుంది ఆన్సర్. సో మన ఆప్షన్ ఇక్కడ 78. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్ మ్యాక్సిమం వీటితోటే వస్తుంది. సో మూవ్ టు ఫోర్త్ ప్రాబ్లం. ఇక్కడ మొత్తం 3/4 బాక్స్ ఒకటి ఇచ్చారు మనకి. 3/4 బాక్స్లో
46382844653 ఇచ్చారు. సారీ -10 ఇచ్చారు. సో దీన్ని కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది ఏంటంటే నాకు ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఈక్వల్ వస్తుంది. చూసుకోండి, 4 6 24, 3 8 24, 2 8 16, 4 4 16, 6 5 30, 10 how many times 30 అవుతుంది అని అంటే 10 3 times. సో ఈ విధంగా ఓవరాల్గా కూడా మనం క్యాలిక్యులేషన్ పార్ట్ ఏం లేకుండా ఓవరాల్గా చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇది 4 times 6 24, 3 times 8 24, 2 times 8 16, 4 4 16, 6 5 30, 10 how many times 30, 10 3 times. ఇదే క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి అంటే మనం వీలైనంత వరకు ఓవరాల్గా చేస్తే చాలా చాలా బెటర్. మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉన్నది ఆన్సర్ కావాలి కాబట్టి మిగిలిన 3 నెంబర్స్ని వాడదాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ రోలో 4 × 6/8 చేస్తే 4 1s 4 2s 2 1s 2 6 3s, సో 3 వచ్చేసింది, ఈ నెంబర్ వచ్చేసింది. అలాగే సెకండ్ దాంట్లో కూడా అదే పద్ధతి చేద్దాం. 2 × 8/4, 2 1s 2 2s 2 1s 2 4s 4 వస్తుంది. సో దిస్ వన్. సో థర్డ్ కాలంలో కూడా మనం ఇక్కడ థర్డ్ దాంట్లో కూడా అదే చేద్దాం. 6 times 5/10, 5 1 5, 5 వేలు 10, 2 1 2 3. సో ద ఆన్సర్ ఈస్ 3. సో మనం వీలైనంత వరకు క్యాలిక్యులేషన్ లేకుండా సులభంగా చేసే మార్గం చూసుకోవాలి. సో ఫస్ట్ చెప్పినట్టుగా ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే, ఫస్ట్ 2 కాలమ్స్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేస్తే, తర్వాత థర్డ్ ఫోర్త్ కాలమ్స్లో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేస్తే రెండింటి ప్రోడక్ట్ సేమ్ వస్తుంది. అలా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ లేకుండా వీలైనంత వరకు ఈజీగా ఆన్సర్ చేసే మార్గం మనం చూసుకోవాలి. ఎందుకంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వచ్చిన మోడలే. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ చూసుకోండి, 30 ఉంది. 2 times 3 times 6 times 5, 30 ఈక్వల్ అవుతుంది. మిగతా నెంబర్స్ని కూడా అలాగే కంపేర్ చేసి చూద్దాం మనం. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ మోడల్ ఇదే ఉంది మనకి, 2 times 3 times 5, 2 3 6, 6 5 30, అదే నెంబర్ వచ్చింది. సెకండ్ కూడా ఇక్కడ మనకి -5 ఉంది, ఇది చూద్దాం. 5 × 1 × -1, 5 1 5, 5 1 5, ఒక మైనస్ ఉంది కాబట్టి -5. సిమిలర్గా ఇక్కడ 4ని 3ని -1ని మల్టిప్లై చేద్దాం. 4 × 3 × -1, 4 3 12, 12 1 12, ఒకటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుందాం. సో ద ఆప్షన్ ఈస్ -12. సో సింపుల్గా రిపీటెడ్గా వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు ఇదే దాంట్లో. నెక్స్ట్ కొద్దిగా డిజైన్ మార్చారే కానీ సిమిలర్ ప్రాసెస్. ఏమిటి అని అంటే మనకి గ్రేటెస్ట్ నెంబర్ చూడండి సెంటర్లోనే ఉంది ప్రతి దాంట్లో. సో మిగిలిన చుట్టూ ఉన్న 4 నెంబర్స్ నుంచే మనకి మధ్యలో నెంబర్ వస్తుంది. ఇక్కడ ఒకటి గమనించవచ్చు, మధ్యలో మనం 36 వచ్చేసరికి 6 స్క్వేర్, 16 వచ్చేసరికి 4 స్క్వేర్, 64 వచ్చేసరికి 8 స్క్వేర్. అంటే మనకి దాదాపుగా బయట ఉన్న నెంబర్స్ నుంచి మనకి 6 స్క్వేర్ రిలేటెడ్గాను వచ్చేదానికి అవకాశం ఉంది. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ది కనుక చూస్తే క్రాస్ అంటే ఆపోజిట్ ఉన్న నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 15 - 9 6 వస్తుంది. అలాగే 22ని 16ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 16ని సారీ, ఇది కూడా 6 వస్తుంది. సో రెండు కూడా సబ్ట్రాక్షన్ 6 వచ్చినాయి. అక్కడ నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా 13ని 4ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 13లో నుంచి 4 పోతే 9 వస్తుంది. అలాగే 11ని 7ని సబ్ట్రాక్ట్ చేద్దాం, 4 వస్తుంది. సో మనకి ఇక్కడ 4 స్క్వేర్ ఉంది, ఇక్కడ 4 వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అని అంటే ఈ రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి, 6 కాబట్టి 6 స్క్వేర్ ఏది తీసుకునే ఇబ్బంది లేదు. ఇక్కడ 9 4 వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నానంటే స్మాలెస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాను. వచ్చిన దాంట్లో స్మాలెస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూద్దాం డిఫరెన్సెస్. 21కి 13కి డిఫరెన్స్ 8. అలాగే 15కి ఏం తీసేసేయాలి. సో పైన ఇక్కడ మనం ఇందాక చూసినట్లయితే 22లో నుంచి 16 తీసేస్తాం, 11లో నుంచి 7 తీసాం. కాబట్టి 15 కంటే పెద్ద నెంబర్ ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా 15 కంటే పెద్ద నెంబర్లే. సో ఇక్కడ 8 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ మనకి 8 వచ్చింది. మనం స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇదే స్మాలెస్ట్ అవ్వాలి, లేదా నెక్స్ట్ వచ్చేది 8 అన్నా ఉండాలి, ఆర్ 8 కంటే పెద్దది ఉండాలి డిఫరెన్స్లో. ఆల్రెడీ మనకి 15 ఉంది,
సో ఎంత తీసుకుంటే 8 కానీ 8 కంటే ఎక్కువ వస్తుందంటే మ్యాక్సిమం 23. పెద్ద నెంబర్ ఇక్కడ ఇదే ఉంది. సో 23లో నుంచి కనుక 15ని తీసేస్తే మనకి 8 వస్తుంది. ఇంకా అంతకంటే పెద్ద నెంబర్ లేదు ఎక్కువ రావడానికి. కాబట్టి 8 ఉంటే కనుక మనం రెండు సేమే కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ 8² తీసుకోగలుగుతున్నాం. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్లో మనం తీసుకోవాల్సిన నెంబర్ ఏంటి అని అంటే 23. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కొంచెం టిపికల్గా ఉంది ఈ ప్రాబ్లం, బట్ సింపుల్. నెక్స్ట్ 7th ప్రాబ్లంకి వెళ్తున్నాం. 51, 63, 29, అలాగే 26, 14, 48, 5, 8 అండ్ డాష్. బట్ లాస్ట్ రో కనుక చూస్తే గ్రేటెస్ట్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఎడిషన్ కాదేమో, మల్టిప్లికేషన్ అన్నా కూడా మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇక్కడ చూడండి 50, 20 అంటే 1000 మల్టిప్లికేషన్ చేస్తే 1000 మోర్ దెన్ 1000 వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఎడిషన్ చేసి 410కి రిలేటెడ్గా ఏమన్నా వస్తుందేమో చూద్దాం. ఎలా అంటే 51, 26, 5 యాడ్ చేస్తే 5, 6, 11, 1, 12, 8. సో 82, 410 అంటే 5తో మల్టిప్లై చేస్తే 410 వస్తుంది. అంటే మొత్తం యాడ్ చేసి 5తో మల్టిప్లై చేసాం ఫస్ట్ దాన్ని. అంటే 51ని 26ని 5ని యాడ్ చేసి ఈ 5తో మల్టిప్లై చేసి ఉండొచ్చేమో చూద్దాం. నెక్స్ట్ కాలంలో కనుక అలాగే వచ్చినట్లయితే సో అదే రూల్ ఫాలో అవుదాం. 63ని 14ని 8ని యాడ్ చేద్దాం. 8, 4, 12, 3, 15, 7, 8. దీన్ని ఇందాక అనుకున్నట్టుగా ఇక్కడ 8 ఉంది కాబట్టి 8తో మల్టిప్లై చేసి చూద్దాం. 8, 5, 40, 8, 64 and 4, 68. సో అంతే ఉంది. సో మన రూల్ ఏం ఫాలో అవుతాం ఇప్పుడు అని అంటే యాడ్ చేద్దాం. యాడ్ చేసి లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాంతో మనం, అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో దాంతో మనం మల్టిప్లై చేయాలి. సో చూద్దాం. 29, 48. సో ఈ నెంబర్ లేదు, మనం ఆ నెంబర్ని సమ్ ఎక్స్ అనుకుందాం. యాడ్ చేస్తే 20, 40, 60, 17, 77 వస్తుంది ప్లస్ సమ్ ఎక్స్. దీన్ని మళ్ళీ దేంతో మనం మల్టిప్లై చేయాలంటే ఈ నెంబర్ తోటే మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత రావాలి? 588. ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వెళ్ళిపోతుంది. అది కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనం చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 పెట్టామనుకో, ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 9 కనుక యాడ్ చేస్తే 77 ప్లస్ 9 86 అవుతుంది. 86ని 9తో కనుక మల్టిప్లై చేస్తే 9 8 72, 720 వస్తుంది. సో 9 ఈజ్ రాంగ్. నెక్స్ట్ 6 పెట్టామనుకోండి. 77 ప్లస్ 6 83. దీన్ని 6తో మల్టిప్లై చేస్తే కనుక 6 3 18, 6 8 41, 49. సో దగ్గరకు వస్తుంది కానీ బట్ అది కాదు. సో 5 ఇంకా తక్కువ ఉంటుంది, అది వద్దు. మనం 9 కంటే ఎక్కువ 11 ఉంది కాబట్టి అది కూడా వద్దు. సో మనకి మిగిలింది 7 ఆప్షన్. ఇక్కడ 7 పెట్టి చూద్దాం. 77 ప్లస్ 7 ఇంటూ 7, ఇది 588 వస్తే మనం రైట్ అవుతుంది. 77 ప్లస్ 7 84 ఇంటూ 7, 7 4 28, 7 56, 2 58 రైట్. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 7. సో ఆప్షన్ ఏది ఇక్కడ? 4th వన్. సో ఇలాంటప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసే బదులు కనుక ఉన్న ఆన్సర్స్లో నుంచి మనం కొద్దిగా సెలెక్ట్ చేసుకుంటే ఎలిమినేషన్ కూడా చూసుకోవచ్చు. ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు అనేది దాని ప్రకారం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 1, 2, 3. రైట్ సైడ్ తీసుకుంటే రో ప్రకారం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. బట్ కిందకి తీసుకుంటే పెద్ద నెంబర్స్ వచ్చినాయి. మనం కనుక్కోవాల్సింది కూడా కిందకే కనుక్కోవాలి. సో ఎలా వస్తున్నాయో చూడండి. ఇక్కడ సింపుల్గానే ఉంది. ఒక్కసారి మనం 7ని 4ని హెచ్ వేయండి. 7 4 28. 1ని తీసేస్తే అంటే ఫస్ట్ రోని తీసేస్తే 27 వస్తుంది. 8 5 40, 2 తీసేస్తే 38. 9 6 54, 3 తీసేస్తే 51. సింపులే. సో ఇలాంటివన్నీ మనం ఓరల్గా చేసేసేయాలి. ఎగ్జామ్లో మళ్ళీ చేయడం అనేది టైం బీయింగ్ అనమాట. 7 4 28. దీంట్లో నుంచి ఫస్ట్ రో తీసేసేయండి. 27 వస్తుంది. అది కింద ఉన్నటువంటి ఆన్సర్. నెక్స్ట్ అలాగే 8 5 40 వస్తుంది. ఫస్ట్ లైన్లో ఉన్న నెంబర్ 2. సో 38 ఈస్ ద ఆన్సర్. అలాగే లాస్ట్ కూడా వద్దాం. 9 6
9 × 6 54 మైనస్ 3 తీసేస్తే 51. అంటే సెకండ్ రో థర్డ్ రో మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేసి ఫస్ట్ రోని తీసేయాలి. తీసేస్తే ఆన్సర్ 51 వస్తుంది. సో సింపుల్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం కూడా. సో మనకి ఏంటంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తే ఏది ఎలా అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. లేకపోతే ఏంటంటే కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఈ నెంబర్ సిరీస్కి కానీ, మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లో నెంబర్ సిరీస్ కానీ, ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి మిస్సింగ్ క్యారెక్టర్స్ అంటాం వీటిని, ఇవి కూడా అన్ని నెంబర్సే ఉన్నాయి. కాబట్టి మనం వీటికల్లా కూడా ప్రాక్టీస్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది అని అంటే సెకండ్ కాలంలో ఉంది. అంటే ఫస్ట్ కాలం థర్డ్ కాలం నుంచి మనకి సెకండ్ కాలం ఎలా వస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించండి. తీసేసేయండి పెద్ద దాంట్లో నుంచి. ఫస్ట్ దాన్ని 48లో నుంచి 28ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 20. మధ్యలో మనకి 60 రావాలి, అంటే 3 టైమ్స్ చేయండి, 60 వస్తుంది. అలాగే సెకండ్కి కూడా వస్తుందేమో చూద్దాం. వస్తే కనుక అదే రూల్ ఫాలో అయిపోదాం. ఎలా? 7 - 5 ఎంత వస్తుంది? 2. ఇందాక చేసినట్టుగా 3తో మల్టిప్లై చేయండి, 2 × 3 = 6. ఎస్. సో సేమ్ రూల్ ఫాలో అవుదాం. థర్డ్ రో కూడా చూద్దాం. 27 - 14 సబ్ట్రాక్ట్ చేస్తే 13ని 3తో మల్టిప్లై చేయండి. సో కామన్గా దేంతో మల్టిప్లై చేయాలి తీసేసిన తర్వాత అంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని బట్టి చూస్తే కనుక 3తో మల్టిప్లై చేయండి, 39 వస్తుంది. అలాగే లాస్ట్లోకి వచ్చేసరికి మనకి ఆన్సర్ ఏదైతే ఉందో అది 16 - 7 తీసేస్తే 9 వస్తుంది. అగైన్ 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి పైన వచ్చిన దాని ప్రకారం 9 × 3 = 27. సో మన ఆన్సర్ వచ్చేసరికి 27. 3 ఈజ్ అవర్ ఆప్షన్. సింపుల్గా ఉంది కదా, బట్ వీ నీడ్ మచ్ ప్రాక్టీస్. ఇక లాస్ట్ ప్రాబ్లం, ఈ ఎగ్జామ్ మిస్సింగ్ క్యారెక్టర్ 2015లో వచ్చినటువంటి దాంట్లో చివరి ప్రాబ్లం. ఇది ఏమున్నాయో చూడండి, సింపుల్గానే కనిపిస్తుంది. అంటే ప్రాక్టీసే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇందాక 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఫస్ట్ 2 రోస్ మల్టిప్లై చేసాం, లాస్ట్ 2 రోస్ మల్టిప్లై చేస్తే ఈక్వల్ అయింది. అలాగే ఇక్కడ ఫస్ట్ 2 రోస్లో ఫస్ట్ 2 నెంబర్స్, అలాగే లాస్ట్ 2 రోస్లో ఫస్ట్ 2 నెంబర్స్ ఈక్వల్ వస్తుంది చూడండి. సమ్ అంటే 3 4 7 2 5 7 5 9 14 3 11 14 7 8 15. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏం రావాలి? 10కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది అని అంటే 5. సింపుల్. అంటే మనం ఓరల్గా చేస్తేనే కరెక్ట్. సగం ప్రాబ్లమ్స్ ఓరల్గానే చేయాలి. మనం క్యాలిక్యులేషన్కి వెళ్ళాము అని అంటే మాత్రం టైం అంతా కూడా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. 3 + 4 = 2 + 5. ఇది 7, ఇది 7. అలాగే 5 + 9 14 వచ్చింది. 3 + 11 14 వస్తుంది. అలాగే 7 + 8 15 వస్తుంది. అలాగే క్వశ్చన్ మార్క్లో ఏం పెట్టాలి? 10 యాడ్ చేస్తే 15 వచ్చేటట్టు. సో ఎంత పెడితే సరిపోతుంది దీనికి అని అంటే 5 ఉంచాలి, అంతే కదా. నెక్స్ట్, సో ద ఆన్సర్ ఈస్ 5. సో ఈ విధంగా మిస్సింగ్ క్యారెక్టర్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఎన్ఎంఎంఎస్కే కాదు, ఎన్టీఎస్సీ కానీ, ఆర్ఆర్బీ కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కానీ, ఎస్ఐ పోస్టులకు కానీ, ఏ ఎగ్జామ్స్లోనైనా సరే ఈ రీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో బాగా ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో మనం చేయాల్సిందల్లా ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్. నెంబర్ సిరీస్కి దీనికి కొద్దిగా తేడా ఉంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో కామన్ రూల్ ఉంటుంది. ఆ రూల్ని కనుక మనం పట్టుకోగలిగితే చాలా చాలా సింపుల్ అవుతుంది. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.